ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే గనుక, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యం చాలా స్పెసిఫిక్గా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నేను నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, మీలో ఎంతమంది వాక్యం వింటున్నవారు, ఎంతమంది కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ ఐ వాజ్ అఫెక్టెడ్. కోవిడ్తో చాలా ఎక్కువగా బాధపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదానను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒక చిన్న వైరస్, కంటికి కనబడని ఒక చిన్న వైరస్ మన లోపలికి వస్తే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయి ఒక 4-5 years అవుతున్నాయి, బట్ స్టిల్ మన బాడీస్ ఇంకా రికవర్ అవ్వలేదు. చిన్న గాయమైంది, అది కోలుకోవట్లేదు, తగ్గట్లేదు. ఏంటంటే దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ అట్ ఆల్, రెసిస్టెన్స్ అనేది లేదు. సో యూ హ్యావ్ టు టేక్ యాంటీబయాటిక్. అప్పుడు బ్రతకడం కొరకు చేసుకున్న స్టెరాయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, అది దాని ఎఫెక్ట్ ఉంది. కాబట్టి నీ బాడీ మళ్ళీ నార్మల్గా రెస్పాండ్ అవ్వాలంటే నువ్వు యాంటీబయాటిక్ తీసుకుంటే ఆ చిన్న గాయం తగ్గుద్ది అని డాక్టర్ గారు నాతో చెప్పినప్పుడు నేను చాలా స్టన్ అయిపోయి, ఐ వాజ్ ఆస్టానిస్డ్. అరే అసలు ఇది ఎలాగా, కోవిడ్ వచ్చి లోపలికి వచ్చి తగ్గిపోయి ఒక 4-5 years అవుతున్నా దాని ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉంది. అది నా లోపలికి వస్తే నేను ఇంకా దాని బారిన పడతా ఉన్నానే, ఇంకా దానివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నానే అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. ఒక చిన్న వైరస్ వస్తేనే మనలో విజిబుల్ చేంజెస్ వస్తే, మన బాడీ నార్మల్కి రావడానికి చాలా టైం తీసుకుంటే, దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద ఇంకా కనబడతా ఉంటే, మరి సర్వలోకాన్ని నోటి మాట చేత సృష్టించిన దేవుడు, మన సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు యెహోవా, మన పాపముల కొరకు వెల చెల్లించినవాడు, పానార్పణంగా మన కొరకు పోయబడినవాడు, ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినవాడు మన లోపలికి వచ్చినప్పుడు, మన హృదయంలోనికి ఆయన వచ్చినప్పుడు మనలో మార్పు కనబడదా? యెషయా గ్రంథం 65:1 మనం చూస్తే, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనంతో నేను చెప్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఆయన అన్యులు, ఆయన ఎవరో తెలియని వారి దగ్గర, నేనున్నాను, నేనే జీవం గల దేవుణ్ణి, నేనే మార్గము, సత్యం, జీవము, ప్రార్థన ఆలకించువాడని నేనే అని అనేక మందికి తనను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన హృదయంలోనికి వస్తే ఎలాంటి మార్పు కనబడదా? ఎలాంటి మార్పు మనల్ని చూస్తున్న వారు చూడరా? చర్చికి వచ్చిన ముందు, రాకముందు ఒకేలా ఉంటామా? ఈజ్ అవర్ లైఫ్స్ అలాగే ఉండిపోతాయా? గొప్ప మార్పు కనబడదా? చిన్న వైరస్ వస్తేనే మనలో మార్పు స్పష్టంగా కనబడితే, ప్రభు మన హృదయంలోనికి వస్తే మార్పు ఎందుకు కనబడదు? జక్కయ్యను చూసాం, ఎంతో పాపాత్ముడిగా ఉన్న ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఒక గొప్ప అధికారి, అనేక మంది ట్యాక్స్ కలెక్టర్స్ మీద అధికారి అయిన వాడు ఏసై ఏం చెప్తాడో, ఎట్లున్నాడో అని చెప్పని తన అధికారాన్ని, తన పదవిని పక్కన పెట్టి చెట్టెక్కి చూస్తున్నాడు. ఎవరు ఈయన అని చెప్పని కదా. తన జీవితంలోనికి ప్రభు వస్తే ఎంత గొప్ప మార్పు, అది విజిబుల్గా అందరికీ కనబడేలాగా తన బ్రతుకంతా మారిపోతే మనమెందుకండి చర్చికు రాకముందు వచ్చినా కానీ ఒకేలా ఉంటున్నాం? అదే దేవుని తెలుసుకున్నాం, అదే దేవుడికి మన హృదయాన్ని అప్పగిస్తే నువ్వు ఎట్లాగా మునుపటి పాపము, మునుపటి జీవితాన్ని కలిగి ఉంటావు? నీలో ఎందుకు ఏ మార్పు కనబడకుండా ఉండిద్ది? నీలో ఎందుకు నీ కుటుంబ సభ్యులు కానీ, నీ చుట్టుపక్కల వారు కానీ ఎలాంటి విజిబుల్ చేంజ్, కనబడేటువంటి ఒక స్పష్టమైన మార్పు నీలో ఎందుకు కనబడట్లేదు? మనలో ఎందుకు ప్రజలు గ్రహించట్లేదు, గుర్తించట్లేదు?
నిజంగా ప్రభు మన హృదయంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటే మనలో రూపాంతర అనుభవం, గొంగల్ పురుగు సీతాకోక చిలుకలా మారినట్టుగా మన గతకాలపు చేదు, గతకాలపు పాపము, గతకాలపు వ్యసనాలు మనలో ఉండవు. చర్చకొచ్చినా కానీ ఏదో నామకార్థంగా ఉన్నామంటే పూర్తిగా దేవుని శిరసత్వం కిందికి, పూర్తిగా దేవుని అధికారం కిందికి మనం రాలేదు. సో నూతన సృష్టిగా మార్చబడు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇతరులు మా బ్రతుకులో గుర్తించగలిగిన మార్పు మా జీవితాల్లో స్పష్టంగా కనబడడానికి, మమ్మల్ని చూస్తున్న వారు అనేక మంది ప్రభా నీ తట్టుకు తిరగడానికి కృపనిమ్మని కోరుకుంటూ యేసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ డే.